వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సూచిస్తున్నాం సరే. ఈ సాయంకాల సమయంలో మనం అయితే 10 నిమిషాలు శ్రద్ధగా విందాం. మనసు వాటి పెట్టకుండా వాకింగ్ మనసు పెట్టాను మాట్లాడు ఎవరు అండి కాబట్టి అది అంటే మాటలు ఎంత మాట్లాడో తెలియదు కానీ మంచిగా మనతో డెకరేషన్ చేశారు. చాలా సంతోషం. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా ఇతరులకు తెలియజేయడం కొన్ని ప్రాంతాల్లో అయితే బ్యాలెన్సింగ్ చేశారు. వారు లోకల్ గా కాబట్టి ఏదేమైనా మనం క్రీస్తుని ప్రకటించాలి. క్రీస్తు మనం ఏం చేయాలండి? సరే, చాలా సంతోషం. మీ అందరికి ఆల్ సండే ఈ రాత్రి మనము ప్రతి సంవత్సరం మనం విలేజ్ పెట్టి వాక్యమే కొత్త వాక్యం కాదు కానీ ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీ అన్ని లాగు చేస్తున్నారని అడిగిన అది ప్రభువులకు కావాల్సినదని చెప్పుడి. ఈ రాత్రి ఒక 2 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఒక 2 విషయాలు. ఒకటి, కష్టపడినటువంటి జీవితం. 2, ఆ కష్టపడినటువంటి వ్యక్తి ప్రభుకి కావాల్సి ఉన్నది. అర్థమైంది? 2 విషయాలు. పాపంలో కష్టపడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని పాపం నుంచి విడిపించిన తర్వాత ఆ వ్యక్తిని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ఒక గొప్ప ఘనత ఇవ్వాలని లేదా ఒక ఆశీర్వాదం ఇవ్వాలని. ఇక్కడ మన 2 విషయాలు చాలా పర్టికులర్ గా కనబడుతున్నాయి. కట్టబడినటువంటి గాడిద, దాన్ని విప్పిన తర్వాత ప్రభు దాని మీద కూర్చోవడం, దాన్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకి ఏమని బోధిస్తుందంటే కీర్తన 116 వచ్చింది. నేను నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అంటే సైతానుడు మానవుని ఏం చేస్తాడంటే పాపం అనే కట్లతో బంధించేస్తాడు. ఏం చేస్తాడండి? పాపం అనే కట్లతో ఎలా బంధిస్తున్నాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 34 ప్రకారం అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును. అది నువ్వు ఎవరికి దాసుడివి? అది సైతానికి దాసులుగా ఉన్నవాడిని దేవుడు ఈ రాత్రి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం చేయి ప్రతివాడు పాపములకు దాసుడు. ఏ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు దాసుడివి. నీ యజమాని పనులు చేయవలసిందే. వాడు నిన్ను వారుతో కట్టేశాడు, తాడుతో కట్టేశాడు, వాడిని బంధించాడు. అందుకే కదా నువ్వు ఎవరి గవర్నమెంట్స్ ఉండలేకపోతున్నావు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు. అందుకే కదా సాయంకాలానికి మనం చాలా మంది పాపంలో ఉన్నవాడు ఏం చేస్తారంటే వాడు కట్టాడు కదా తాడుతో నిన్ను వైన్ షాప్ నడిపిస్తాడు, సినిమా హాల్కి నడిపిస్తాడు,
వేషుడు కాలు నడిపిస్తాడు, ఆటాటి నడిపిస్తాడు కదా. కొంతమందికి గాలి చేరలు పట్టుకుంటారు. గాలి చేరలు అంటే గాలి దెయ్యం తెలుసా? గాలి దెయ్యం ఈ దెయ్యం ఏం చేస్తా తెలుసా? ఇంట్లో ఉండలేవు, ఎక్కడెక్కడో తిప్పుద్ది, బయట తిప్పుద్ది, షాపింగ్ తిప్పుద్ది కదండి, రోడ్డు తిప్పుద్ది. ఇంట్లో ఉండలేవు, ఇంట్లో సమాధానం ఉండదు. ఇంట్లో ఉంటే గొడవే, ఇంట్లో ఉంటే పోట్లాడే, ఇంట్లో ఉంటే ఏదో వస్తువు పగిలిపోవడమే. ఇది గాలి దెయ్యం. నేను సైతాన్ని కట్టేశాడు. కాబట్టి అటువంటి వారిని విడిపించడానికి యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చాను. ఎక్కడో బెత్సేగా బేతనీ అనేటువంటి గ్రామంలో ఈ తల్లి పిల్ల కట్టబడడం ఏంటి? యేసు ప్రభు దాన్ని చూసి వెళ్ళి ఎక్కువరమ్మని పంపించడం ఏంటి? దాని స్థితిని యేసు ప్రభు వారు చూశారు. ఈ రాత్రి నువ్వు దేని చేత కట్టబడ్డావో అది నీ యేసు ప్రభు వారు ఈ రాత్రి చూస్తున్నా. పాపం చేసి ప్రతివాడు పాపంలకు దాసుడు. ఏ పాపానికి దాసుడు అయిపోయావో ఆ పాపానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోవలసిందే. ఆ పాపం రోజు చేయవలసిందే. అది త్రాగుడే కావచ్చు, స్మోకింగే కావచ్చు, కైని పాల్పడంగా వగేరు వగేరు మత్తు డ్రగ్స్ నువ్వు బాధిస్తూ నేను వాడు కట్టాడు. నేను కట్టాడు కాబట్టి నీకు విడుదల లేదు. ఇప్పుడు యేసు ప్రభు విడుదల ఇవ్వడానికి వచ్చాడు. ఏం కట్టాడండి? విడుదల. నువ్వు విడుదల లేకుండా చచ్చిపోతే నీకు ఎంత ప్రమాదం. నీ పాపం నుంచి నీకు విడుదల లేకుండా నువ్వు చచ్చిపోతే నీకు ఎంత ప్రమాదం. ఒకడు తప్పు చేశాడు, కోర్టులో ఆయన వాయిదా ఉంది. ఈ కోర్టు కేసు కొట్టేసే వరకు పడే వ్యక్తి ఎవరి స్వతంత్రుడు కాడు. ఏమండి, నీలాగా నాలాగా స్వేచ్ఛలో ఉండలేడు. ఆ కోర్టు కేసు కొట్టిన తర్వాతే అప్పుడు అనుకుంటాడు అమ్మాయిసా అనుకుంటాడు. చెప్పండి, ఏమనుకుంటాడా? అమ్మాయిసా అంటే విడుదల వచ్చింది కదా. వాడిని విడుదల ఉందా ఈ రాత్రి? చర్చికి వెళ్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎక్కువ పడ్డావా? ఈ రాత్రి నువ్వు ఇష్టపడాలి. ఇష్టపడితే నీ జీవితం దేవునికి ఇష్టమైపోతుంది. నువ్వు ఇష్టపడితే కష్టపడ్డావు అనుకో, నీ జీవితం తుట్టమైపోతుంది కదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండము 2:23. సరిపోతుంది. వీళ్ళు ఎవరి బానిసలు అయిపోయారు? ఐగుప్తికి బానిసలు, ఐగుప్తి రాజు బానిసలు. వీళ్ళు వెట్టి పనులు చేయవలసిందే. వీళ్ళు విడిపించడానికి దేవుడు ఒక ఇద్దరు వ్యక్తులు పంపించాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరండి? చూసారా? మరి నిన్ను కూడా విడిపించడానికి దేవుడు చావుకుని పంపాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఇప్పుడు కాదండి, తర్వాత మారుమూల తర్వాత, రక్షణ తర్వాత, నా పాపం తర్వాత ఒప్పుకుంటాను. ముందు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి కదా. ఆయనకి నీకు ఏమి విరోధంగా ఉన్నాయో ఆ పాపాలను నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, విడిచిపెట్ట కదా. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, సరి చేసుకోవాలి. కాబట్టి పాపం చేయి ప్రతివాడు పాపములకు దాసుడు. ఈ కట్టబడినటువంటి ఈ గాడిదలాంటి వ్యక్తులు అంటే దేవుడు గాడిద గురించి ఆలోచించడం లేదు, కానీ మనుషులు పాపముల చేత కట్టబడ్డారు. దేని చేత కట్టబడ్డారండి? పాపముల చేత కట్టబడ్డారు కదా. అటువంటి వారిని విడిపించడానికి ప్రభు అటువంటి వారు కోరుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, విడిపి తను తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ గాడిద కూర్చుంటే ఇప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? మర్యాద వచ్చింది, ఘనత వచ్చింది, విలువ వచ్చింది. యేసు ప్రభు నీతో ఉన్నంత కాలం నీకు విలువ. ఆయన లేకపోతే నీ జీవితానికి ఏం లేదు, విలువ లేదు.
యేసు వారు ఎక్కడ ఉంటారో, ఆయన ఎవరింట్లో ఉంటారో, ఎవరు హృదయంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు విలువగా బ్రతుకుతారు, ఘనంగా బ్రతుకుతారు. వారికి సమాజంలో ఇంకా బయట కూడా విలువలు ఉంటాయి కదండి. ఆ గాడిద ఎప్పుడు అటువంటి ఘనతను చూడలేదేమో బహుశా. గాడిద అంటే అందరికి లోకమే. కానీ ఈ గాడిద ఏం చేసింది తెలుసా? యెరూషలేము ప్రజలకు యేసుప్రభువును పరిచయం చేసి ఎప్పుడు విడుదల వచ్చిన తర్వాత నువ్వు రేపు పొద్దున్న సువార్త ఎవరికైనా ప్రకటించాలంటే నీవు విడుదల లేకుండా ఇతరులకే సువార్త ప్రకటిస్తావు. నీ సాక్ష్యం చెప్పాలంటే నీ పాపం విడిచిపెట్టకుండా ఇతరులకే సాక్ష్యం చెప్పగలవా? చెప్పలేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు పవిత్రంగా ఉండి దేవుని స్వామిని ఆయన మార్గంలో నడిస్తే ప్రభువుని వాడుకుంటాడు, అనేకులకు వెలుపని చేస్తాడు. మరి నువ్వు ఇష్టపడాలి కదా ఇవ్వడానికి. నీతో కూడా దేవుడు సేవకులు పంపాడు. వీళ్ళు నిట్టూరు పిలిచు మొరపెట్టుచు ఉన్నప్పుడు మోషేని దేవుడు దర్శించి, నా ప్రజలు మొరలు నేను నిశ్చయముగా విని ఉన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రజల్ని నా కోసం ఏం చేయాలి? తీసుకురా. ఏమండి? ఏం చేయాలి? తీసుకురావాలి. అర్థమైందండి? తీసుకొచ్చి నీ ప్రజలు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి దేశానికి, పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని నడిపిస్తున్నారు. వారు కావని బావిలు, కట్టెల కోటలు, నాటిని ద్రాక్ష తోటలు కదండి. తేనెలు ప్రవహిస్తుంది, పాలు ప్రవహిస్తుంది ఆ దేశంలో కదా. ఈ కట్టేసినటువంటి గాడికి ఏముంటది మేత? పాపముల చేత నేను సైతాన్ని కట్టేస్తే నీకేముంటది? నీ భవిష్యత్తు ఏముంటది? వాడు నిన్ను ఎండగడతాడు కదా, నువ్వు వెళ్ళిపోతావు. అంతే, నీ జీవితంలో ఎప్పటికీ ఆశీర్వాదం ఉండదు. పాపముల చేత కట్టబడ్డ వాడి జీవితాన్ని ఇప్పుడు యేసు దాని నుంచి విడిపించడానికి ఈ రాత్రి ఆయన ఇష్టపడుతున్నారు కదండి. నువ్వు ఇష్టపడగలిగితే ఆయన్ని నింపుతాడు. నువ్వు ఒప్పుకోగలిగితే నీ జీవితం ఏమైపోతుంది? ఈ రాత్రి ధన్యమైపోతుంది. సువార్త 13:16. ఏ కట్లు ఏమంటే సైతాన్ ఏం చేశాడు? కట్టేశాడు. అది కట్టేశాడు కాబట్టి వాడి మాటలు వింటున్నావు. వాడు సినిమా చూడమంటే సినిమా చూస్తున్నావు, తాగమంటే త్రాగుతున్నావు, గొడవ పడంటే గొడవ పడుతున్నావు, భార్యను కొట్టంటే భార్యను కొడుతున్నాడు. నీ ఇష్టానుసారంగా జీవించంటే జీవిస్తాయి. దెయ్యాలు, దెయ్యముడి చేత కట్టబడ్డారు. నువ్వు ఎవరి మాట వినవంట, దేవుడి మాట వినవు. ఉదయం నుండి సాయంకాలం దాకా ఈ దెయ్యం నిన్ను బయట తిప్పుతుంది. కానీ ఒక 2 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయాలంటే నీకు ఎవరి తేరులు జల్లు పాకేత పడిపోయాడు. 10 సార్లు ఫోన్లు వస్తాయి. ఎన్నిసార్లు అండి? ఇక మొత్తం వెళ్ళిపోతాం. ఫోన్ ఇచ్చి వాళ్ళు మాట్లాడతాం, మళ్ళీ వస్తాం, వాళ్ళు కలుగుతాం, మళ్ళీ ఫోన్ వచ్చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం బయటికి. దెయ్యం అది ఏంటండి? అది కట్టేసింది కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నాం కదా. లేవా మనలో దెయ్యాలు? ఒక సమాధంలో వాసన చేశాడంట. ఎక్కడండి? చూడండి, అక్కడ కట్టేసింది దెయ్యం. ఇప్పుడు సుబ్బాబు గారు ఎవరికి స్త్రీని ఏం చేశారంటే విడిపించారు. ఏం చేశారండి? నేను విడిపించారా? నీకు విడుదల వచ్చిందా? వంగిపోయిన స్థితి నుంచి నీకు విడుదల వచ్చిందా? ఎక్కడ వంగిపోతున్నావు? అది ఉంచుద్ది. నేనేం చేస్తుంది? అది 2 బట్టలు ఉంచుద్ది. నీ చేత అబద్ధాలు ఆడిస్తారు, నీ చేత మోసం చేపిస్తుంది కదా, నీ చేత చేపిస్తాడు. అయితే ఏం చేస్తుంది? వచ్చేసింది కింద. వంగిపోవడం అంటే అర్థం ఏంటి? పాపంలో నువ్వేమైపోతున్నావు? దాసులు అయిపోతున్నావు. సెల్ ఫోన్ కి ఎంతమంది అయిపోయారు దాసులు? వీళ్ళు సెల్ ఫోన్ దాసులు, దేవుడు దాసులు కాదు కదండి. సెల్ ఫోనే ఉదయం నుండి సాయంకాలం దాకా సెల్ ఫోన్ కి బానిసలు వేడు. దేవుడు దాని నుంచి కూడా మనం ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈ రాత్రి నేను దేవుడు ఏ విషయంలో వచ్చేసాడు?
కదా. ప్రభు ఇవ్వడానికి దేవుడు నువ్వు ఇష్టపడగలిగితే నీ జీవితానికి దేవుడు గొప్ప ఘనత నీకు ఇవ్వబోతుంది కదా. 18 సంవత్సరాలు బట్టి ఏమి సైతానుడు కట్టేశాడు కట్టుతో. కాబట్టి ఇప్పుడు కట్లు ఇవ్వమంటాడు. ఏ బలహీనతనే కట్లు చేత నువ్వు కట్టబడ్డావో ఆ కట్ల నుండి రాత్రి ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ బలహీనమైనటువంటి పాపములు ఈ సైతాన్ ఏం చేస్తాడు, మనం వ్యవహార స్వార్థలో మనకు తెలిసినటువంటి అదిలో దొంగతనములకు, హత్యకు, నాశనం తప్ప దేనికి రాడు నీ అతను. వాడు వచ్చాడంటే 3 పనులు చేస్తాడు. ఏంటి? నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు, నీ కుటుంబం నెమ్మది లేకుండా చేస్తాడు, నీ కుటుంబంలో కుదురుతు లేకుండా చేస్తాడు, నీ కుటుంబంలో ఆరోగ్యం లేకుండా చేస్తాడు, నీకు పరలోకం లేకుండా చేసి నిన్ను చంపి నరకాన్ని తీసుకుపోతాడు. అర్థమైందండి? అయితే చేసి పని కదా. 18 సంవత్సరాలు బట్టి కట్టబడింది. ఎక్కడన్నా మీరు ఎంతకాలం బట్టి కట్టబడ్డారు, అది బలహీనత. అది చేయనంట అక్కడ పడిపోతాం, అది చేయనంట అక్కడ పడిపోతాం. ఆ కట్టు పూర్తిగా విప్పబడలేదు. విప్పబడితే నీకు కలత వచ్చేది. విప్పబడలేదు ఇంక నీవు ఈ రాత్రి విప్పబడాలి. విప్పబడాలంటే ఒప్పుకోవాలి, పరిపూర్ణంగా ఒప్పుకోవాలి, మర్మం లేకుండా ఒప్పుకోవాలి. పాపమందు నువ్వు అసహాయపడాలి. పాపమని మనం ఏం పడాలండి? అసహాయి. ఇటువంటి పాపమా నేను చేశాను, ఇది నాకు వద్దు, ఈ సినిమా నాకు వద్దు, ఈ సీరియల్ నాకు వద్దు, ఈ అబద్ధాల జీవితం నాకు వద్దు. పాపం మీద నువ్వు అసహాయపడాలి. ఈ గొడవలో పట్లాట్లు నాకు వద్దు, నీతిగా బ్రతుకుతారు. నీకు విడుదల వచ్చేస్తుంది, నీకు విడుదల వచ్చేస్తుందండి, నీకు జయం వచ్చేస్తుందండి. నీకు విడుదల లేదు కాబట్టి అక్కడక్కడ తిరుగుతూ అక్కడ పడిపోతున్నాం, అక్కడక్కడ తిరుగుతూ అక్కడ పడిపోతున్నాం. 18 సంవత్సరాలు బట్టి కట్టబడినటువంటి అబ్రాహాము కుమార్తె దేవుడు కట్లను ఏం చేశాడు? విడిపించాడు. నువ్వు ఒప్పుకోగలిగితే, నీకు ఇష్టం ఉంటే ఆయన ఎక్కడ తీసుకుపోతాడు? యెరూషలేము. యెరూషలేము అంటే పరలోకం. నూతన యెరూషలేములకు ఈ భూలోకంలో యెరూషలేము సాదృశ్యం కదండి. మాకు ఒక పరలోకం ఉంది, అదే యెరూషలేము. అది నూతన యెరూషలేము, ఇది పాత యెరూషలేము. ఈ బురదలో, ఈ గలేజీ ప్రాంతంలో ఇంటి ముందు చెత్తలో కట్టబడినటువంటి గాడిద నిప్పేసి దేవుడు యెరూషలేము తీసుకుపోయాడు. యెరూషలేము అనగా రాజుల పట్టణం. ఏ పట్టణం ఉండేది? అక్కడ రాజులు ఉంటారు, సైనికులు ఉంటారు, ధనవంతులు ఉంటారు. అక్కడ దేవుడు మందిరం ఉంది, అక్కడ దేవుడు పాదం ఉంది, దేవుడి సన్నిధి ఉంది, అక్కడ దేవుడు కనుదృష్టి. నిన్ను అక్కడ తీసుకెళ్తాడు దేవుడు కదా. ఈ రాత్రి నీ పాపంలో ఒప్పుకోగలిగితే నేను దేవుడు నిత్యత్వానికి వారసుడుగా నేను చేస్తాను. పాపం చేయకద్దు వాడు పాపములకు సైతాన్ని కట్టాడు. పాపం చేసేవాడు సైతాన్ని కట్టాడు కదండి. వాడు కట్టాడు. ఈ రాత్రి ఆయన చెప్పడానికి నేను ఏం చేస్తాడు? ఇష్టపడి నీ వద్దకు అనేక మంది సేవకులు పంపుతున్నాడు. నా రూపంగా, వేరే వాళ్ళ రూపంగా, యూట్యూబ్ లో నువ్వు చూస్తావు కదా, వాళ్ళ రూపంగా అనేకమైన మీటింగ్ల ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, అవును ప్రభా నేను కట్టబడ్డాను, ఇది నా బలహీనత, ఇది నా పరిస్థితి, నేను ఎక్కడి నుంచి రాలేకపోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన మనసంతా ఎక్కడ ఉంది? ఐగుప్తు మీద ఉంది కాబట్టి వాళ్ళు ఐగుప్తుకు పోలేదు, కానాలకు పోలేదు, పోయారు కదా. కొంతమంది దేవుడి సన్నిధిలో ఉన్నట్టే ఉంటారు కానీ మనసంతా ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటారు. లోకం చుట్టే తిరుగుద్ది, పాపం చుట్టే తిరుగుద్ది, శరీరం చుట్టే తిరుగుతాయి, నేత్రా చుట్టే తిరుగుతాయి, డబ్బు చుట్టే తిరుగుద్ది. ఉన్నట్టే ఉంటారు ఇక్కడ, కానీ వాళ్ళకి విడుదల అనేది ఐగుప్తు నుండి బయటకు వచ్చేస్తారు. కానీ బాడీ వద్ద బయటకు వచ్చింది కానీ మనసు ఎక్కడ పోయింది? అక్కడ దేవుడు ఆడుతుంది.
ఎందుకు ఐగుప్తులో ఏమండి స్వేచ్ఛ ఉంది పాపం చేయడానికి. నీకు ఆజ్ఞలు లేవు, నిబంధనలు లేవు, సేవకుడు లేడు, గద్దించేవాడు లేడు, ఇది చేయకూడదని చెప్పేవాడు లేడు. కాబట్టి ప్రజలు వారికి ఇష్టానుసారంగా జీవించేవారు. ఇప్పుడు ఆ జీవితాన్ని విడిచి బయటరావడం వాళ్ళకి కష్టమైపోయింది. రావడం మాత్రం బయటకు వచ్చారు కానీ మనసంతా అక్కడ తిరుగుతారు. అరే విడిచిపెట్టేసానా, పాపం మందు విడిచిపెట్టేసానా, పాలు విడిచిపెట్టేసానా, ఏళ్ళు విడిచిపెట్టేసానా, ఏ ఇందులో పెళ్లికి వెళ్తాక లేదా, అబద్ధం ఆడతాక లేదా. ఇటీవల నేను ఒక సహోదరుని అడిగాను, అమ్మా మరి మీ పిల్లల్ని మారు మనసు పంపండి, మరి వయసు వస్తుంది కదా, యవనసాడు అవుతుంది కదా, మారు మనసు పంపాలి మీరు అంటే, లేదు లేదు మాస్టర్ గారు ఇప్పుడే కదా అయింది, ఇప్పుడే కాదండి తర్వాత చూద్దామంటుంది తల్లి. చూడండి దాని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి. ఆవిడకి అంత ఆత్మీయతలు అవుతుందన్నమాట. మారు మనసు వాయిదాలు అంటే అదే ఎప్పుడానికి ఇష్టపడలేనటువంటి కొన్ని గాడిదల జీవితాలు అలా అయిపోతాయి. నువ్వు ఇష్టపడగలిగితే నీ జీవితం ఏమైపోతే ధన్యమైపోతే, లేకపోతే నీ కుటుంబంలో అల్ల పొలాలమే జరుగుతుంది. చిన్న వయసులో మారు మనసు పొందాలి. 12 సంవత్సరాలు వచ్చినప్పటికే వాళ్ళకు రక్షణ వాగ్దానం వచ్చేసి ఉండాలి. వాళ్ళు గ్రహింపగలిగి ఉండాలి. వారి ఇంకా భయంకరమైన పాపంలో అడుగు పెట్టుకుని ఉంటారు. తర్వాత చూద్దామన్నా అంటే నీ చేతులు దొరకారు. కాబట్టి సమయం వచ్చినప్పుడు, సేవకులు వచ్చినప్పుడు ఎక్కడానికి ఇష్టపడగలిగితే, ఒప్పుకోగలిగితే నేను జీవితం ఏమైపోద్దండి. నేను ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనము పాడు చేసేసుకున్నాం. చిన్న వయసులో మారు మనసు పొందక ఎంత గొప్ప కృపను మనం కోల్పోతున్నాం. ఎవరిని పాపములకు దార్శనం అయిపోయి, ఎవరిని కట్ల చేత కట్టబడి, బంధకాలు చిక్కబడి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడు ప్రేమించి ఆ గాడిద ఎద్దకు ఇద్దరు వ్యక్తి, ఇద్దరు సేవకులు పంపినట్లుగా నీ ఎద్దకు కూడా సేవకుడు పంపుతున్నాడు. దేనికోసం పంపుతున్నాడంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపం నుంచి విడుదల పొందాలి. నేను తీసుకెళ్ళి దేవుడు ఎరుషలేములో పెట్టి కదా, ఇప్పుడు ఈ గాడిద ఎరుషలేములో ఈదుల్లో అడుగు పెట్టాలి. ఏమండి మన కొంత ఈత మాటలు దొరికినాయి కదా, ఆ ప్రాంతాల్లో ఈత చెట్లు తక్కువ, ఖర్జూరపు చెట్లు ఎక్కువ. ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు అక్కడ చెల్లి అనుకుంటాం. చూడడానికి కళ్ళు కూడా ఉంటాయి కదా, కొంచెం వేరే అక్కడ చెల్లేము. మన భారతదేశంలో తక్కువ కాబట్టి మన ప్రాంతాల్లో ఈ పాపంగా వచ్చినప్పుడు మన ఈత మాటలు ఉంటాం. యేసు ప్రభు ఆ గాడి మీద కూర్చున్నప్పుడు, ఇప్పబడిన గాడి మీద కూర్చున్నప్పుడు దాని పాదములు మట్టికి తేగకుండా వస్త్రాలు పరిచి ఖర్జూరం మట్టలో పరిచి బహుశా ఈ గాడి జరుగుతుంది. బాబు ఏంటి నన్ను ఎవడైనా తన్నేవాడే కానీ ఎప్పుడు నన్ను మంచిగా చూసుకోవాడు లేడు. కానీ ఈ రోజు ఎందుకు ఇంత ఘనత, ఇంతకాలం ఇప్పుడు చచ్చిపోయింది నా ఇంటి ముందు. యేసు ప్రభు వచ్చి నాకు ఎవరు చెప్పకుండా కొంతమంది రాయబడలేదు కానీ కొంతమందికి మంచి మేత కూడా పెట్టుంటారు, చక్కని మేత కదా. అది అనుకుంటారు ప్రభు నువ్వు తెగొద్దు ఆయన అనుకుంటారు, బహుశా అనుకుంటుంది అనుకోట. నువ్వు తెగొద్దు ప్రభు దిగేవంటే నా పరిస్థితి తల్లివే, మళ్ళీ నా జీవితం అందే ప్రభు అది మనసులో అనుకుని ఉండదు బహుశా కదా. గాడి మాట్లాడుతుంది కదా కదండి. యేసు ప్రభు నీతో వస్తే నీ జీవితము, నీ కుటుంబం ఎంత గొప్ప ధన్యత. కష్టపడకుండా, బట్టలు విప్పబడకుండా, పాపం నుంచి విడుదల లేకుండా నువ్వు ఎప్పుడూ నిన్ను నీతో ఉండలేదు. ఆయన నీ మీద నీ హృదయం చూడలేరు, ఆయన నీతో స్నేహించలేరు. నీ హృదయం దేంతో నిండిపోయింది, దుష్టత్వంతో, పాపంతో, లోసాశులతో నిండిపోయినప్పుడు పరిశుద్ధులైన ప్రభు నీతో ఉండలేడు. కాబట్టి నీ ఘనత లేదు. గెలసీ ప్రాంతాల్లో ఒకటి కనపడతారు మనకి. వీళ్ళు కూడా దెయ్యాలు ఎక్కడ తీసుకొని అంటే ఆ ఇంట్లో కాపురం చేయకుండా అక్కడే శ్మశానంలో కాపురం చేస్తున్నారు. ఎక్కడండి? సమాధుల్లో కాపురం చేస్తున్నారు. పక్కపక్కల సమాధుల్లోకి వెళ్ళాలంటే భయం చాలా మందికి. అవునా? సమాధులు దొరికే వెళ్ళాలండి చాలా మందికి భయం. అలాంటిది రాత్రి భాగం ఇక్కడ ఉంటాడంట. ఆ నారీతిగా బంధించేసింది. చూడండి కొంతమంది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటారు.
చదువు ఉండదు, క్రమం ఉండదు, క్రమశిక్షణ ఉండదు, ప్రార్థన ఉండదు, శనివారం ఉండదు, బుధవారం ఉండదు, ఆదివారం ఉండదు. నేను తిరుగుతాగే ఇష్టపడతారు. దేనికండి అది తిరుగుడు దైవం అనుకున్నాను నేను. ఏదేమండి అది ఎక్కడైనా తిరగమంటారు కానీ చర్చిలో మాత్రం కూర్చోమంటారు. ఒకవేళ కూర్చున్నారా ఇక బేలు పాకేస్తా ఉంటారు తల్లేళ్ళకి, గోకేస్తా ఉంటారు అంతే. కాళ్ళు ఎరులు తేళ్లు కాలుతా ఉంటాయి. వెళ్ళుకోవాలి మాస్టర్ గారు చెప్పారు ఏదంటే ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చేస్తా ఇద్దరు వచ్చానంట. చాలా సేపటి బట్టి ప్రార్థన చేస్తున్నారు కదా లేచుకోవాలి. బాబు ఇటు మోకరించి చాలా సేపు అయిపోయిందన్నాడంట. లేదంటే చాలా సేపు అవ్వలేదని వాళ్ళు ప్రార్థన కొనసాగుతుంటే వెనకాల వచ్చి షర్ట్ ఇచ్చేలాగాడంట. షర్ట్ ఇచ్చేలాగాడంట. అయ్యో బాబు ప్రార్థన చేయని వాడికి ఇష్టం ఉండదు. నేను ఏదో లాగా లేదు అన్నాడు. సరే కొంతమంది రాత్రులు ప్రార్థన చేసుకుంటానికి భయపడతారు. తలుపులు సౌండ్లో, బకెట్లు సౌండ్లో ముసిరి పడుకున్నారు. ఇంకా కదా తలుపు కిర్రమన్నారనుకోండి వచ్చేసి ఆ తలుపుల మీద ఉన్నటువంటి బట్టలు కింద పడితే స్త్రీ వచ్చేసి మా చిన్నపిల్లలు అలాగంటుంది రాత్రి. ఆ ఫ్యాన్ గారికి కింద పడిపోతే ఆ కవలో డాడీ మా ఇంట్లో దేవచ్చి సాయితాన్ని నేను ఒకనాడు కూర్చొనివాడు, ప్రార్థనలో కూర్చొనివాడు. సెల్ ఫోన్ ఇచ్చుకుంటేసి దిగులు ఎంతసేపు పట్టుకుంటామంటే దిగులు చేయాలంటే నీకు పక్కంతా లాగేసినాయి కానీ దానికి పక్కన పెట్టు. చెయ్యు ఏం చేస్తుందేమి చెయ్యు ఆ రీతిగా చేస్తాయి. ఇలా చూస్తారు మెల్ల. ఒక పెద్ద పిల్ల ఎలా చూస్తుంది అనుకోండి, రెండో పిల్లకి రాసు ఈ మెల్ల ఇలాగే ఉంటాయి కొంతకాలానికి. అప్పుడప్పుడు మార్చుకోండి పిల్లలు ఫోన్లు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఒక 2 గంటల లోపు 2 గంటలు మీ చేతి చూడాల్సి. ఈ 4 గంటల లోపే చూస్తా మెల్లగా ఉండేది. మార్చుకుంటావు నువ్వు 1 గంట మీ అన్నగారు గంట. ఈ రాబోయే రోజుల్లో ఫోన్ల కోసం గొడవలు కూడా ఇచ్చేస్తాయి. చూడండి అవి చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నాం. వెయ్యినది ఏదేమండి వెయ్యి జాగ్రత్త. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారు పాపముల చేత కట్టబడిన మనకి రాత్రి విడుదల కోసం ఆయన వచ్చారు. ఆయన ఎప్పుడో వచ్చారు. ఆయన ఎప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బంధకాల నుంచి విడిపించాలని, నీకు ఘనత ఇవ్వాలని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, మైపుని ఇవ్వాలని, నీ కుటుంబాన్ని దీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడగలిగితే ఆ గాడిద ఇష్టపడింది. ఆవిడ యెరూషలేము వీధుల్లో ఆ గాడికి ఏమొచ్చింది? గొప్ప ఘనత వచ్చింది. ఉందా ఘనత ఉందా? ఆవిడని ఎంతమంది ఘనంగా బ్రతికేటి కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల్లో కొట్టేసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలు తల్లి కూతురు ఏం చేస్తారండి? ఈ ఘనమైన కుటుంబాలు కాదు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఎవరు కొట్టేసుకోవడమే. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకు? అక్కడ యేసుప్రభు లేదు. అక్కడ యేసుప్రభు అంటే ఆ ఇంట్లో ఘనతం కాదండి. కాబట్టి ఈ రాత్రి నువ్వు దేని చేత కట్టబడ్డావు, దేనికి బానిస అయిపోయావు, దేని నుంచి విడుదల పొందలేకపోతున్నావు, రావాలని బయటకు రాలేకపోతున్నావు, ప్రభుత్వం నువ్వు చెప్తే ఆయన నీకు విడుదల ఇస్తాడు రాత్రి కదండి. కొంతమంది బంధువుల మాటకి మన బంధువులు చచ్చిపోయారు తెలిసే మీకు. పాపముల చేత చచ్చిపోయారండి. ఈ సమాజం మన చుట్టూ సమాజం ఎప్పుడో చనిపోయారు. ఆ మాటలు కూడా లోపడతాం కానీ సజీవుడైనటువంటి దేవుని వాక్యం మనము లోపడ్డారు. ఒకరోజు యేసుప్రభు వస్తారు, ఈ బ్రతుకున్న మీరే ఎత్తపడతారు, అలా ఆగిపోతారు. అర్థమవుతుందండి. వాళ్ళు శారీరకంగా బ్రతుకున్నారంటే ఆత్మలు ఏమైపోయారు? చచ్చిపోయారు. వాళ్ళ సజీవులు అంతే. వాళ్ళ శారీరక మాత్రం బ్రతికి బ్రతకడానికి ఆ పని జాబులు చేసుకున్నారు అంతే. వాళ్ళ ఆత్మీయంగా చనిపోయారు. అలాంటి మృదులతో మన సహవాసం కలిగి ఉన్నాం. వాళ్ళకి మనస్సాక్షి ఉండదు, వాక్యం తెలియదు. కాబట్టి యేసుప్రభు వారు కట్టబడిన వారిని విడుదల చేసి
వాడు తీసుకెళ్లి యెరూషలేములో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, పరలోకంలోకి తీసుకెళ్ళాలి. ఇంకా ఎంతమంది ఏమంటే ఆ పాప కోపంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు కదా, మారు మనసు పొందలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు, పాపం సరి చేసుకోలేకపోతున్నారు, మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు, ప్రభు కోసం వెలుగుగా కూడా లేకపోతున్నారు. ఇంకా కట్టబడినటువంటి స్థితిలో ఉండిపోయి ఇంకా విడుదల నీకు లేదు. ఏదో ఒక బలహీనత కదండి, ఏదో ఒక బలహీనత నేను కట్టేసి, అటువంటి బలహీనతల నుంచి రాత్రి ప్రభు నీకు ఏమిస్తాడు? విడుదల. 18 సంవత్సరాల పాటు ఊరిపోయిన స్త్రీకి విడుదల ఇచ్చాడు. గెరాసీ ప్రాంతాల్లో నెమ్మది లేకుండా, భార్యతో పిల్లలతో లేకుండా, ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా, ఏ పెళ్లికి వెళ్ళకుండా, వస్త్రాలు లేకుండా, రాత్రి పగలు ఆహారం లేకుండా ఉన్న వ్యక్తికి యేసుప్రభు ఏమిచ్చారండి? విడుదల ఇచ్చారు. ఎవరైనా ఇస్తారా? నీ బంధువులు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? నెమ్మది సంతోషం ఎవరు ఇస్తారండి? ఒక యేసు ప్రభువే. నీ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఒక యేసు ప్రభువే. ఆయన ఆ గాడి ఉన్నప్పుడు దానికి చాలా సంతోషం వచ్చేసింది. యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఎలా సంతోషం ఉంటుంది, ఎంత సంతోషం, ఎంత నెమ్మది ఉంటుంది. యేసు ప్రభు లేని కుటుంబాల్లో అంత సంతోషం అంటేనే తెలియదు. భయంతో బ్రతుంటాయి, అప్పులతో బ్రతుకుతారు, నెమ్మదితో ఉంటారు, పట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు నీ ఇంట్లో చోటు ఇవ్వగలిగితే, నువ్వు విడుదల పొందగలిగితే, ఆయనతో నువ్వు ఉండగలిగితే నీ జీవితం ఈ రాత్రి ఏమైపోతుంది? ధన్యమైపోతుంది. ఆయన ఇచ్చే శాంతి లోకంలో ఎవరు కూడా ఇవ్వలేదు. ఆయన ఇచ్చే నెమ్మది ఎవరు నీకు ఇవ్వలేదు. డబ్బిస్తుందా? ఒక ధనవంతుడు ఏమండి మంచిగా సుఖపడి మంచి వస్త్రాలు కట్టుకుని చనిపోయి ఏమండి వేదనకరమైన సేవలకు వెళ్ళిపోయాడు. ఆ డబ్బాలు ఏమీ చేయలేదు. డబ్బులు నీకు ఏమైనా చేయగలదు అనుకుంటున్నావా? ఏ డబ్బు లేని వ్యక్తి నెమ్మదిలోకి వెళ్ళిపోయాడు లాజరు. ఆయన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. లాజరు యేసు ప్రభు ఉన్నారు. ఈ రాత్రి దేని చేత కట్టబడ్డావు? ఏ బలహీనత, ఏ కోపం అనే ఒక కట్టు కదా, గర్వం అనే కట్టు కదండి, శరీర ఈశ్వరుడు కట్లు, వ్యభిచారము, త్రాగుడు, ఇవన్నీ కట్లే. నేను కడతా ఉన్నాడు సైతానుడు. మోసము, దొంగతనములు, నరహత్యలు, పోట్లాట్లు ఎన్ని కట్లే. గాడి నుంచి నీ విడుదల పొందగలిగితే ఈ రాత్రి నీ జీవితం ఏమైపోతే ధన్యమైపోతే ఈ రాత్రి కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తిని విడిచారు, కానీ వారు మనసంతా ఎక్కడ ఉంది? ఐగుప్తిలో ఉంది. ఇటు కానాను చేరలేదు, అటు ఐగుప్తికి వెళ్ళలేదు. ఒకవేళ బహుశా నువ్వు చర్చకు రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఏదైనా నువ్వు ఎన్నో ఏళ్ళు కలిసి ఉండొచ్చు, కానీ ఇశ్రాయేలు ప్రజల్లాగా నీ మనసంతా ఎక్కడ ఉంటుంది? ఏమండి మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతుందేమో, జాగ్రత్త. కాబట్టి దేవుడిని ప్రేమించి ఈ రాత్రి నీకు విడుదలను ఆశపడుతున్నారు. ఆ గాడిని విడిపించిన తర్వాత ఏదో డబ్బుల్లోకి దాన్ని తోలేదు, కానీ ప్రభువే దాని మీద కూర్చున్నప్పుడు ఇప్పుడు గాడికి ఏమొచ్చింది? గణత వచ్చింది. యేసు ప్రభు ఎవరు కాబట్టి వాడి జీవితాలు ధన్యము గంట. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనములు, స్తోత్రములు. నిజంగా మేము బలహీనతల చేత ఆవరించబడి ఉన్నాం ప్రభు. ఇది చిన్న బలహీనత అనుకున్నాం, కానీ అక్కడి నుంచి రాలేకపోతున్నాం. సైతానుడు కట్టేశాడు, గాడిని కట్టినట్లుగా. ఆవిడ 15 సంవత్సరాలు వచ్చేసాడు, రోగిష్ట చేసాడు. అంతే సైతాన్ని. ఆమె శరీరాన్ని పాడు చేసేసాడు. ఆమె దేవుడు విడుదలిచ్చాడు. ప్రభావ మీద విడుదలిచ్చాడు. గెరాసీ ప్రాంతాల్లో ఉన్నవాడి సైతం ఎప్పుడో వదిలిచేసి కుటుంబంతో సంబంధం లేకుండా చేసేస్తుంది. ఆ వ్యక్తి యొక్కకి మీరు వెళ్ళారు, స్వయంగా ఆమెను బాగు చేశారు. ఈ బిడ్డని మీరు జ్ఞాపకం చేస్తారు. ఈ బిడ్డ లోబడినట్లు చేయండి. గొప్పలు విడిచిపెట్టి మారు మనసు రక్షణ పొందినట్లు చేయండి. పెద్దవాళ్ళ మాట మీరు దీవించి ఆశ్చర్యం నన్ను వాడుకున్నందుకు సమస్త మహిమ మీకు పొందు. ప్రభావ మీ సన్నిధి బిడ్డలతో ఎల్లప్పుడూ మారు మనసు పొందిన వారిని స్త్రీలుగా నమ్మకస్తులుగా చేయండి. రక్షణ మారు మనసు, రక్షణ మారు మనసు వాడిని యవనస్తులను రక్షించండి. ప్రభా ప్రార్థనాపరులుగా చేయండి. మా ప్రియులు జాబ్ చేస్తున్నారు కొంతమంది, వారి జాబ్ దీవించండి. చేతి పనులు చేసిన వారిని దీవించండి. స్టూడెంట్ దర్శించండి. 10th రాస్తారు, డిప్లొమా, ఇంటర్మీడియట్ డిగ్రీ
ఇవ్వండి దర్శించి అప్పుడు రుణాలను మీరు తీర్చిపెట్టండి. చక్కటి జాబులు ఇవ్వండి మా ప్రియులు. పాపరావు సహాయించి శరీర వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. రక్షణ వాగ్దానంలో దయచేయండి. సహవాసాలు నమ్మకస్తులు గారు మీ రాజ్యాన్ని సంపాదించి లోతైన విషయంలో అడుగు పెట్టే భాగ్యం నాకు అందరికి దయచేసి వాడుతున్నందుకు ఎల్లప్పుడు మీరు మైపోతుంది. సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయ సహవాసం సదాకాలము సంఘానికి తోడైనగాక. ఆమేన్. అందరికీ వందనాలు.